హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు కదా. అది గమనించిన కేశవ, ఇక చక్రి, మాధవ్ అయితే షాక్ అయిపోతారు. వెంటనే కన్నాని వెతకడం మొదలు పెడతారు. ఎక్కడ చూసినా వాష్రూమ్లో కూడా కన్నా లేకపోవడంతో అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి బయటికి వస్తుంది. అది గమనించిన చక్రి, మాధవ, కేశవ అయితే కన్నా కనిపించాడమ్మా అని అనగానే అప్పుడే మహాలక్ష్మి, ఇదేంటి పెద్ది, ఇప్పుడే కదా నేను లేచి వస్తుంది, అయినా కన్నా ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్తాడు అని అంటూ ఉంటుంది. అమ్మ మహాలక్ష్మి, కన్నా కనిపించడం లేదమ్మా అని మాధవ చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే, పెద్ది, తొందరగా నిన్న జరిగిన విషయానికి కన్నా బాధపడి ఉండొచ్చు. తొందరగా రైల్వే స్టేషన్లో అక్కడక్కడ కన్నని వెతకండి పెద్ది, ప్లీజ్ పెద్ది అని మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మాధవ, కేశవ, చక్రి ముగ్గురు కలిసి కన్నని వెతకడం మొదలు పెడతారు. ఇక అందరూ చాలా బాధపడుతూ అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి మాత్రం, ఇదంతా నా వల్లే జరిగింది, ఇదంతా నా వల్లే జరిగింది, ఇక ఆ ఇనుప పెట్టె తీయకపోతే, ఆ ఇల్లు కాగితాల గురించి తీయకపోతే ఖచ్చితంగా కన్న తల్లెవరో తెలిసేది కాదు. ఎప్పటికీ వాళ్ళంతా సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళ నలుగురు ఒక కన్న తల్లి పిల్లల్లా ఉండేవాళ్ళు. నా వల్లే ఇదంతా జరిగింది, ఇదంతా నా వల్లే, కన్న వల్ల అమ్మ వేరని నా వల్లే తెలిసింది, నా వల్లే కన్న ఎక్కడికి వెళ్ళాడో ఏమో, పాపం వాడు చిన్న పిల్లవాడు, ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా కన్న కనిపించాలి, కన్నని తీసుకురావాలి అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి ఏడుస్తూ ఇదంతా నా వల్లే జరిగింది అని ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మికి అయితే ఇక వాళ్ళ వదిన ఫోన్ చేస్తుంది. వెంటనే మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడే ఇక వాళ్ళ వదిన హారిక అయితే, మహా ఏం చేస్తున్నావు మహా, నువ్వు ఆ ఇంట్లో నుంచి రావడానికి ప్రయత్నాలే ఏమీ చేయడం లేదా అని హారిక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి, ఏంటొదినా, ఈ ఇంటిని వదిలి ఎక్కడికి రాను, ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను అని చాలా బాధపడుతూ మాట్లాడుతుంది. అది విన్న హారిక, ఇదేంటి మహా, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళొస్తానన్నావు, అయినా ఏం జరిగింది మహా, అంత చిరాగ్గా ఉన్నావేంటి అని అంటూ ఉంటుంది. హారిక అయితే అప్పుడే మహాలక్ష్మి, వదిన, ఇక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది వదిన, నా వల్లే ఇదంతా జరిగింది వదిన అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే హారిక, ఏంటి మహా, ఏం జరిగింది, నీ వల్ల జరగడం ఏంటి అని అనగానే, ఈ ఇంటిని నేను అందరినీ విడదీసే రోజు వచ్చింది వదిన, అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు, నా వల్ల ఈరోజు ఈ ఇంట్లో కన్నా కనిపించకుండా వెళ్ళిపోయాడు అని చెప్పగానే హారిక షాక్ అయిపోతుంది. ఇదేంటి మహా, కన్న కనిపించకపోవడానికి నీకు సంబంధం ఏంటి అని అనగానే, వదిన, ఇక నేను ఈ ఇల్లు గురించి వాళ్ళ అత్తయ్య ప్రతిసారి గొడవ పడుతూ ఉండేది. అదేసరికి ఆ ఇంటి పేపర్లు ఎక్కడైనా ఉంటాయని పాత ఇనుప పెట్టెలన్నీ తీసి అందులో అన్నీ చూస్తూ ఉన్నాము. అదే సమయానికి ఒక ఫోటో కనిపించింది. అది చూసి ఇక కన్నని వెతుకొని ఉంటుంది. అప్పుడే ఆ ఫోటో చూసి కన్న షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ ముగ్గురు అన్నయ్యలు వేరే అమ్మాయి వెతుకుంది, కానీ నన్ను మాత్రం ఈమెవరు వెతుకుంది అని అడిగాడు. అప్పుడే ఇక తను నార్త్ ఇండియన్లా అనిపిస్తుంది అని నేనన్నాను. దాంతో కన్నా నిలదీశాడు. కన్నా తల్లి అని నిజం బయటపడింది. ఇక చక్రి, కేశవ, మాధవ, పెద్ది వాళ్ళ అమ్మ వేరు, కన్నా వాళ్ళ అమ్మ వేరని తెలిసింది. ఇదంతా నా వల్లే. కన్నా బాధపడి, నేను మీ ఇంటి తమ్ముని కాదు, ఇక మా అమ్మ తప్పు చేసి వెళ్ళిపోయింది, మా అమ్మ ఈ కుటుంబం పరువు తీసింది అని కన్నా చాలా బాధపడి ఎవరికీ తెలియకుండా కన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వదిన, ఇదంతా కారణం నా వల్లే ఇదంతా జరిగింది వదిన అని మహాలక్ష్మి హారికతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నీ వల్ల ఏమీ జరగలేదు, ఏ రోజుకైనా ఆ విషయం తెలిసేదే కదా, అయినా
కన్నా వాళ్ళ అమ్మ ఫోటో ఉందా అని అనగానే, అవును వదిన, కన్నా వాళ్ళ అమ్మ అని ఎలాగైనా వెతికి తీసుకురావాలి, కన్నకి నిజమేంటో తెలియజేయాలి, లేకపోతే ఇక కన్నా ఇంకా బాధపడుతూనే ఉంటాడు, కన్నా ఇక వాళ్ళ అన్నయ్యలతో కలిసి ఉండడు, అందుకే కన్నా వాళ్ళ అమ్మని వెతకాలొదిన, ఇప్పుడు నుంచి అదే ప్రయత్నంలో ఉన్నాను, కన్నా బయటికి వెళ్ళాడు, ఇప్పుడు కన్నా కనిపించిండో లేదో తెలియదు, చాలా బాధగా ఉంది వదిన, ఇదంతటికీ కారణం నా వల్లే వదిన అని మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే హారిక, అమ్మ మహా, ఎక్కడైనా వాళ్ళ అమ్మని చూస్తే నేను కూడా నీకు కాల్ చేసి చెప్తానమ్మా, వాళ్ళ ఫోటో పంపించు అని అనగానే వెంటనే మహాలక్ష్మి ఆ ఫోటోని హారికకి వాట్సాప్లో పంపిస్తుంది. వెంటనే ఇక హారిక అయితే, సరే అమ్మా, వాళ్ళమ్మని వెతికి పట్టుకొని తీసుకువస్తాను అని హారిక చెప్పగానే, సరే వదిన, కన్నా వస్తుండేమో ఎదురు చూస్తూ ఉన్నాను, కన్నా రావాలొదిన, ఇదంతా నా వల్లే జరిగింది, చాలా బాధగా ఉంది వదిన అని అంటూ ఉంటుంది. అమ్మ మహా, నువ్వేమీ బాధపడకు, కన్నా ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని హారిక అంటూ ఉంటుంది. సరే వదిన, ఉంటాను అని ఫోన్ కట్ చేసింది. వెంటనే ఇక మాధవ, కేశవ, చక్రి ముగ్గురు కలిసి కన్నని తీసుకురావడం చూసి మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. వెంటనే, కన్నా, ఒరే కన్నా, ఎక్కడికి వెళ్ళావురా, నువ్వు వదినమ్మ వదినమ్మ అని పిలిచేవాడివి, అలాంటి ఈ వదినని వదిలేసి ఎలా వెళ్ళావురా అని వెంటనే కన్నాని హక్ చేసుకొని, ఒరే కన్నా, నువ్వు లేకుండా ఈ ఇంట్లో నేను ఎలా ఉంటానురా చెప్పు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ వదినమ్మ అని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. నేను ఇక మా అమ్మ తప్పు చేసిందని, అలాంటి తప్పు చేసిన మా అమ్మ ఇక ఈ ఇంట్లో పేరు తెచ్చి వెళ్ళిపోయింది, అలాంటి వాళ్ళ కొడుకుని నేను ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదు అని, నా వల్ల కూడా చెడ్డ పేరు వస్తుందని, వీళ్ళు అవమానపడతారని వెళ్ళిపోయాను వదిన అని అనగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, చిన్నప్పటి నుంచి నిన్ను ఈ చేతులతో పెంచాను, అలాంటిది నిన్ను గురించి మేము బాధపడదామా, ఏ రోజు బాధపడం, నిన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాం, ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అంతే అని ఇక మాధవ, కేశవ, చక్రి అయితే కన్నని హక్ చేసుకుంటారు. ఇక మహాలక్ష్మి కూడా, ఒరే కన్నా, నువ్వు నాకు కూడా మాట ఇవ్వాలరా, ఈ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళనని, వీళ్ళని ఎప్పట్లాగే నీ అన్నయ్యలే అనుకున్నట్లుగా నువ్వు ఎప్పటికీ ఎలాగే ఉండాలిరా, నువ్వు నాకు మాట ఇవ్వు అని మహాలక్ష్మి కన్నాని అంటూ ఉంటుంది. అప్పుడు కన్న అయితే, ఇక వెంటనే, వదినమ్మ నీకు మాట ఇస్తున్నాను, ఈ ఇల్లుని వదిలి ఎక్కడికి వెళ్ళిపోను, మీతోనే అందరితోని కలిసి ఉంటాను అని అంటూ ఉంటాడు. కన్న అయితే ఇక అలా కన్న రావడం చూసి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక కన్న మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి కన్నా దగ్గరికి వెళ్తుంది. వెంటనే, ఏంట్రా కన్నా, ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావా, వదిలే, దాని గురించి వదిలే, ఇక నుంచి ఇంతకుముందు కన్నా ఎలా ఉన్నాడో అలానే ఉండు అంతే అని అనగానే, లేదు వదినమ్మ, మా అమ్మ బ్రతికే ఉందని విన్నాను, అయినా తన కొడుకుగా నేను బ్రతికే ఉన్నాను, కనీసం ఒక్కసారి కూడా మా అమ్మ నన్ను వెతకడానికి కానీ నన్ను చూడడానికి కానీ ప్రయత్నించలేదు, మా అమ్మ ఎందుకు ఇంత కఠినంగా ఉందో అర్థం కావడం లేదు అని అనగానే, అప్పుడే మహాలక్ష్మి, తను ఏ ఇబ్బందిలో ఉందేరా, ఖచ్చితంగా నీ కోసం వస్తుంది, ఖచ్చితంగా అసలు నిజమేంటో చెప్తుందిరా, నువ్వేమీ టెన్షన్ పడకు అని అనగానే, లేదు వదినమ్మ, ఒక్కసారి అమ్మని చూడాలనిపిస్తుంది, అమ్మ అసలు ఎందుకు ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయిందో తెలుసుకోవాలనిపిస్తుంది అని కన్నా ఏడుస్తూ ఉంటారు. ఒరే కన్నా, మీ అమ్మని చూడాలి కదరా, అంతే, ఖచ్చితంగా నీ దగ్గరికి మీ అమ్మని తీసుకొస్తాను, నువ్వేమీ టెన్షన్ పడకరా అని మహాలక్ష్మి కన్నకి ఓదార్పిస్తుంది. థ్యాంక్స్ వదినమ్మ, ఖచ్చితంగా నువ్వంటే ఖచ్చితంగా మా అమ్మని తీసుకొస్తావు, అంతే చాలు అని కన్న కూడా చాలా సంతోషపడతాడు. అంతలోపే మహాలక్ష్మికి కాల్ వస్తుంది. వెంటనే ఇక కాల్ లిఫ్ట్ చేసి, చెప్పొదినా అని అనగానే, అమ్మ మహా, కన్న ఇంటికి వచ్చాడా అని అనగానే, వదిన, కన్న ఇంటికి వచ్చాడు వదిన అని మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. అప్పుడే ఇక కన్న సంతోషంగా ఉన్నాడు కదమ్మా అని అనగానే, సంతోషంగానే ఉన్నాడు, కానీ కన్నకి ఒక కోరిక ఉంది, ఆ కోరిక నన్ను తీర్చమని అడిగాడు వదిన, అందుకే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే హారిక, ఏంటమ్మా ఆ కోరిక అని అనగానే, కన్నా వాళ్ళమ్మని ఒక్కసారి తనకి చూపించమని అడిగాడు, కానీ కన్నా వాళ్ళమ్మ బ్రతికే ఉందని తెలుసు,
కానీ తన కోసం ఒక్కసారి కూడా రాలేదు. అలాంటి కన్న వాళ్ళమ్మ ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసుకునేది ఎలా వదినా అని అనగానే అప్పుడే మహాలక్ష్మి హారిక అయితే, అమ్మ మహాలక్ష్మి నీకొక విషయం చెప్పాలమ్మా అని అనగానే, ఏంటొదినా అని అనగానే, ఇక నువ్వు పంపించిన ఫోటో ఆవిడ మన ఇంట్లో కూడా తన ఫోటో ఉందమ్మా అని చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటొదినా ఏం మాట్లాడుతున్నావు? కన్న వాళ్ళమ్మ ఫోటో మన ఇంట్లో ఉండడం ఏంటి అని అనగానే, అవునమ్మా మన ఇంట్లో తన ఫోటో ఉంది, ఖచ్చితంగా దాని గురించి ఏంటో తెలుసుకుంటాను. ఇప్పుడే అత్తయ్యని అడిగి తెలుసుకొని ఆ తర్వాత నీకు తిరిగి కాల్ చేస్తానమ్మా అని అనగానే, తొందరగా కాల్ చేయొద్దురా అని మహాలక్ష్మి ఫోన్ కట్ చేసింది. వెంటనే హారిక తన అత్తయ్య లలిత దగ్గరికి వెళ్తుంది. ఇక వెంటనే లలిత, ఏంటమ్మా హారిక ఇలా వచ్చావు అని అనగానే, అప్పుడే ఇక అత్తయ్య మిమ్మల్ని ఒకటి అడగాలి అని హారిక అనగానే, ఏంటి అని అనగానే, ఈ ఫోటోలో ఉంది ఎవరత్తయ్య? ఇంతవరకు ఆ ఫోటో గురించి ఏ రోజు నేను అడగలేదు, కానీ ఈరోజు అసలు అడగాలనిపిస్తుంది. ఎవరదినా అని అనగానే, తను ఎవరో కాదమ్మా, తను నా ఆడపడుచు, తను మీ మామయ్య గారి చెల్లెలు అని చెప్పగానే ఇక హారిక ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? తను మామయ్య గారి చెల్లెలా అని అనగానే, అవునమ్మా తను మామయ్య గారి చెల్లెలు అని అనగానే, తను చనిపోయిందా అని హారిక అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక లలిత అయితే, లేదమ్మా తను చనిపోలేదు, కానీ తనపై కోపంతో మీ మామయ్య గారు తన ఫోటోకి దండ వేశాడు అంతే అని అనగానే వెంటనే షాక్ అయిపోతుంది లలిత. హారిక అయితే అప్పుడే, ఏంటత్తయ్య బ్రతుకున్న వాళ్ళకి ఫోటోకి దండ వేయడం ఏంటి, కోపం ఏంటి, అయినా తన చెల్లెలు ఇక కోప్పడడం ఏంటి తన చెల్లెలపై అని హారిక అనగానే, అది పెద్ద కథమ్మ అని అంటూ ఉంటుంది. లలిత అయితే, ఏంటో చెప్పండి అత్తయ్య అని ఇక అనగానే, అవునమ్మా తను నా ఆడపడుచు, తనకి ఎంతో రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలనుకున్నాము, కానీ తను చదువు కోసమని బయట దేశం వెళ్ళింది. కానీ తను చదువుకుంటుందని వాళ్ళ అన్నయ్య అనుకుంటున్నారు, కానీ తను చదువుకోకుండా ఇక తను ఒక కడుపుతో ఒక అతన్ని పెళ్లి చేసుకుని ఇక ఇంటికి అడుగు పెట్టింది. అది తెలుసుకున్న మీ ఇక మామయ్య గారు ఇక తనకి ప్రెగ్నెంట్ అని ఇక తన గురించి తెలుసుకుని మన కుటుంబం పరువు తీసిందని తనని బయటికి గెంటేశాడు. ఇక అప్పటి నుంచి తను ఇక ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు అని అనగానే అప్పుడే ఇక షాక్ అయిపోతుంది హారిక అయితే. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అంటే, తను ప్రేమించి ప్రెగ్నెంట్ కావడం తప్పు వల్ల ఇక మామయ్య గారు కుటుంబం పరుగు పోతుందని తన చెల్లెల్ని బయటికి గెంటేశాడా అని అనగానే, అవునమ్మా హారిక మీ మామయ్య గారు తన చెల్లెల్ని బయటికి గెంటేశాడు. ఈరోజు నా కూతురు కనుక ఎలా అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందో అలాగే తన చెల్లెలు కూడా మోసం చేసింది, చదువుకుంటున్నానని మోసం చేసి కడుపుతో తిరిగి వచ్చింది. ఆ మోసం వల్ల తనని బయటికి గెంటేశాడు అని చెప్పగానే, అంటే తనని బయటికి గెంటేశాడా అని ఇక అంటూ, సరే అత్తయ్య ఇంకా అని మహాలక్ష్మికి అయితే వెంటనే హారిక పక్కకు వచ్చి కాల్ చేస్తుంది. అప్పుడే చెప్పొదినా ఇక ఆ ఫోటో గురించి ఏమైనా తెలిసిందా అని అనగానే, అమ్మా మహాలక్ష్మి ఆ ఫోటో గురించి తెలిసిందమ్మా అని అనగానే ఇక వెంటనే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అయినా కన్నా వాళ్ళ అమ్మ ఫోటో మన ఇంట్లో ఉండడం ఏంటొదినా అని అనగానే, కన్నా వాళ్ళమ్మ ఎవరో కాదమ్మా, ఇక కన్నా వాళ్ళమ్మ నీ మేనత్త అని చెప్పగానే వెంటనే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు వదినా అని అనగానే, అవునమ్మా నిజం మాట్లాడుతున్నాను, కన్నా వాళ్ళమ్మ ఎవరో కాదు నీ మేనత్త, మీ నాన్న వాళ్ళ చెల్లెలు ఇక అని అనగానే, అయినా ఆ ఫోటోకి దండ ఎందుకు వేశాడు అంటే నా మేనత్త చనిపోయిందా అని అనగానే, లేదమ్మా మీ మేనత్త ఒక తప్పు చేసిందని మీ మేనత్తని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడంట. ఆ రోజు నుంచి నీ మేనత్త చనిపోయిందని ఆ ఫోటోకి దండ వేశాడంట అని అనగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటొదినా అయినా అత్తయ్య ఏం తప్పు చేసింది బయటికి గెంటేసేంత తప్పు అని మహాలక్ష్మి అనగానే, అప్పుడే ఇక అవునమ్మా తను పెద్ద తప్పే చేసింది, చదువుకుంటున్నానని చెప్తే అక్కడ ఎక్కడో దూరదేశాలతో చదివించారు. ఆ తర్వాత తను చదువుకుంటుందని వీళ్ళు అనుకున్నారు, కానీ తను ఒక ప్రెగ్నెంట్గా ఇంటికి వచ్చిందంట. తను ప్రెగ్నెంట్ అని తెలిసి మీ నాన్న బయటికి గెంటేశాడంట. ఇక కడుపుతో ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో తెలీదు అని అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే కన్నగాడే కడుపు నుండి ఉండొచ్చు అని మహాలక్ష్మి అనుకుంటుంది. సరే వదిన ఇక దీని గురించి అంతా నాకు అర్థమైపోయింది, సరే వదిన
కానీ అత్తయ్య ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఖచ్చితంగా తనని తీసుకువచ్చి కన్నకి అసలు నిజమేంటో చెప్పిస్తాను, కన్న అపార్థం చేసుకున్నట్లు కన్న వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని ఇక అనుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే సరే అని ఫోన్ కట్ చేసింది. వెంటనే మహాలక్ష్మి ముందుగా అత్తయ్యని వెతకాలి అని ఇక మహాలక్ష్మి అయితే వాళ్ళ అత్తయ్యని వెతకడం అయితే మొదలు పెడుతుంది. అంతలోపే మహాలక్ష్మి రోడ్డుపై అలా వెతుకుతూ ఉండగా అంతలోపే కన్న వాళ్ళమ్మ అటు రోడ్డు పక్కన వెళ్తూ ఉంటుంది. అది గమనించిన మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే మా మేనత్త తనే కదా అని ఇక అనుకుంటూ ఆగండి ఆగండి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే కన్న వాళ్ళమ్మ ఇదేంటి ఈ అమ్మాయి నన్ను పిలుస్తుందేంటి అని ఆగేస్తుంది. వెంటనే ఏంటమ్మా అని అనగానే ఇక అత్తయ్య అని అనగానే అప్పుడే కన్న వాళ్ళమ్మ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావేంటి అని అనగానే నువ్వు నా మేనత్తవి, నువ్వు ప్రతాప్ చెల్లెలే కదా అని అనగానే అవునమ్మా నీ ప్రతాప్ చెల్లెల్ని ఇక అనుకునే పరిస్థితిలో మా అన్నయ్య నన్ను దూరం చేసుకున్నాడు అని అనగానే అయినా నువ్వెవరమ్మా అని అంటూ ఉంటుంది కన్న వాళ్ళమ్మ. అప్పుడే ఇక నేను ఎవరో కాదు నీ అన్నయ్య ప్రతాప్ కూతుర్ని అని చెప్పగానే వెంటనే షాక్ అయి చాలా సంతోషపడుతుంది. అంటే మా అన్నయ్య కూతురువా అని ఇక వెంటనే ఇక కన్న వాళ్ళమ్మ మహాలక్ష్మిని హక్ చేసుకొని ఎన్నాళ్ళైందమ్మా మిమ్మల్ని చూసి, మీకు నేను తప్పు చేశానని నన్ను ఇంట్లో నుంచి పంపించేశాడమ్మా, అప్పటి నుంచి అన్నయ్య ఎలా ఉన్నాడో కూడా చూడలేదు అని ఇక అంటూ ఉంటుంది కన్న వాళ్ళమ్మ అయితే. అప్పుడే ఇక నీ కొడుకు గురించి నువ్వు పట్టించుకోవా అని అనగానే ఏంటమ్మా నా కొడుకు అండి నీకెలా తెలుసు అని అనగానే నాకు తెలుసు నీ కొడుకు ఎవరి దగ్గర పెరిగాడో ఎక్కడున్నాడో తెలుసు అని అనగానే అప్పుడే ఇక కన్న వాళ్ళమ్మ షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నా కొడుకు గురించి నీకెలా తెలుసు అని అనగానే ఈ ఫోటోలో ఉంది నీ కొడుకే కదా, నువ్వు నీ కొడుకే కదా అని అనగానే అవునమ్మా వీడు నా కొడుకే, ఇది నా ఫోటోవే అని చెప్పగానే అయినా నీకు ఈ ఫోటో ఎక్కడ కనిపించదమ్మా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి ఎక్కడ కనిపించాలో అక్కడే కనిపించింది. ముందుగా నీ కొడుకుని నువ్వు చూడాలనుకుంటున్నావు కదా, పద వెళ్దాం అని అనగానే లేదమ్మా ఎక్కడికి రాలేని పరిస్థితి అని అనగానే లేదు నీ కొడుకు నీ కోసం ఎంతగానో వెతుకుతున్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాలి అని మహాలక్ష్మి ఇక తన మేనత్త అయిన కన్నా వాళ్ళ అమ్మని తీసుకుని ఇంట్లోకైతే ఎంట్రీ ఇస్తుంది. అది చూసిన కేశవ, మాధవ, చక్రి, కన్న, నారాయణ షాక్ అయిపోతారు. అప్పుడే ఇక నారాయణ ఇక అలా ఆమెని చూసి ఏంటమ్మా ఇలా వచ్చావు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక మహాలక్ష్మి నా మేనగోడలు తనే ఇక్కడికి తీసుకువచ్చింది, నా కొడుకు ఇక్కడే ఉన్నాడని తీసుకువచ్చింది, నేను మీ దగ్గరే పెరుగుతున్నాడని తెలుసు, కానీ ఇన్నాళ్ళుగా నా కొడుకుని ఎన్నోసార్లు చూడాలనుకున్నాను కానీ చూడలేని పరిస్థితి, ఎక్కడున్నారో తెలీదు, ఏమైపోయారో తెలీదు, కానీ మహాలక్ష్మి ద్వారా ఈరోజు నా కొడుకుని చూడగలుగుతున్నాను, ఇక్కడ నా కొడుకు అని మహాలక్ష్మి వాళ్ళ మేనత్త కన్న తల్లి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఒరే కదా రారా మీ అమ్మ అని అనగానే లేదు తప్పు చేసింది ఆవిడ దగ్గరికి నేను వెళ్ళను అని కన్న అనగానే నారాయణ ఒరే నోరు మీరా, మీ అమ్మ ఏ తప్పు చేయలేదు, ప్రేమించిన వాడిని ప్రేమించింది కానీ వాడు మోసం చేశాడు అంతే అని అనగానే ఏంటి అని అంటూ ఉంటుంది. అవునరా నువ్వు నీ కన్న తండ్రిని కూడా కాదు, కానీ మీ అమ్మ ఒక అతన్ని ప్రేమించింది, మోసపోయింది, ఆ తర్వాత ఇక అందువల్ల ఇక తన నా ప్రాణ స్నేహితుడి చెల్లెలు ఇక తన జీవితం నాశనం కాకూడదని నువ్వు పుట్టాక నిన్ను మాకు అప్పగించి తనకి వేరే పెళ్లి చేశాను అంతేరా, కానీ మీ అమ్మ ఏ తప్పు చేయలేదు అని ఇక కన్నకి అసలు నిజం చెప్పగానే వెంటనే కన్న వాళ్ళ అమ్మని హక్ చేసుకొని అమ్మ అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఒరే నిన్ను విడిచి వెళ్ళిపోయానరా, నన్ను క్షమించు, అనుకోని పరిస్థితుల్లో ఇలా వెళ్ళవలసి వచ్చింది అని కన్న వాళ్ళ అమ్మ అనగానే ఇక కన్న అయితే చాలా సంతోషపడతారు. మాధవ, కేశవ, చక్రి అయితే అందరూ పెద్ద అయితే అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగానైతే ఇక మహాలక్ష్మి అయితే కన్న తల్లిని తీసుకొచ్చి కన్నకి వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని కన్నకి అసలు నిజమైతే నిరూపిస్తుంది. హారిక ద్వారా అసలు నిజం తెలుసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.